హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పహల్గామ్ ఉగ్రదాడి నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక సెంటర్లో కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసి పర్యాటకులను చంపడాన్ని నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉగ్రవాదం నశించాలి, అరికట్టాలి, హిందువులపై దాడులను అరికట్టాలి, కబద్దార్ కబద్దార్, పాకిస్తాన్ కబద్దార్, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం మరణించిన వారి కోసం 10 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలియజేశారు. ఈ రోజున మనం చూస్తున్నాం, దేశంలోనే మనకి అత్యంత విలువైనటువంటి మన యొక్క తలమానికమైనటువంటి కాశ్మీర్ యొక్క రాష్ట్రంలో పహల్గామ్లో జరిగినటువంటి దాడిని ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన తీవ్రవాద గ్రూపులుగా ఉన్నటువంటి ఇస్లామిక్ తీవ్రవాదం ఈరోజు విషనాగుల ప్రపంచాన్ని అంతటినీ కబలిస్తూ ఈరోజు మన దేశంలోని కాశ్మీర్లో జరిగినటువంటి పర్యాటకుల యొక్క ఊసకోతని మనం చూసాం. అక్కడ వాళ్ళ యొక్క హిందువా కాదా అని చెప్పి డిసైడ్ చేసుకొని 30 మందిని ఊసకోత కోసి ఇంకొక 20 మంది ప్రయాణికుల యొక్క ప్రాణాలు సాగు బతుకుల్లో ఉన్నాయి. అంటే ఈ యొక్క తీవ్రవాదుల యొక్క లక్ష్యం ప్రపంచంలోనే హిందుత్వాన్ని తుడిచిపెట్టాలి, హిందుత్వాన్ని ఎక్కడైతే అంతం చేస్తామో ఆ రోజు మాత్రమే వాళ్ళ యొక్క మనుగడ సాగిస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు చేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఒక భారతదేశం నుంచి కాదు, ప్రపంచ దేశాల నుంచి, ప్రజాస్వామ్య దేశాల నుంచి తరిగి కొట్టాల్సినటువంటి అవసరం, సమయం ఆసన్నమైందని చెప్పి హెచ్చరిస్తున్నాం. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాలి. వీళ్ళని మన యొక్క ఏదైతే మన యొక్క కాశ్మీర్ ఏదైతే ఉందో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించుకొని దాన్ని అడ్డగా చేసుకొని ఈరోజు పాకిస్తాన్ దేశంలో వాళ్ళ యొక్క సైన్యం యొక్క సహకారాలతోటి ఈరోజు వాళ్ళు తీవ్రవాదులను దేశంలోకి చొప్పించి ఈరోజు ఇక్కడ తీవ్రవాద దాడులకి ముందుకు రావడం జరిగింది. ఇట్లాంటి తీవ్రవాదాన్ని మనం హిందువులందరం కూడా ప్రతి గ్రామంలో
ఒక హిందువుగా మన యొక్క ఆవేశాన్ని ఆలోచనల్ని జనాలలోకి తీసుకుపోయి జరిగినటువంటి దాడులు కానీ మనం ఖండించలేకపోతే ఎక్కడో జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి దాడులు రేపు మనకి మొన్న కర్ణాటక, ఒకరోజు కేరళ, ఇంకొక రోజు పశ్చిమ బెంగాల్, ఈ రోజు కాశ్మీర్, ఇట్లా చూస్తుంటే ప్రతి రాష్ట్రంలో ఈ తీవ్రవాదులు మన హిందువులను టార్గెట్ గా చేసుకొని దాడులు చేయడం మొదలు పెట్టారు. కాబట్టి ప్రతి హిందువు ఈ దేశం నాది, పక్క హిందువు నావాడు, నేను నా దేశాన్ని కాపాడుకోవాలంటే, నా హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే తోటి నా హిందువుని కాపాడుకోవాలి, వాడికి బలాన్ని ఇవ్వాలి, అవసరమైతే తోటి హిందువుని కాపాడడం కోసం నా ప్రాణాలు నేను వాడికి అడ్డుగా పెడతానని చెప్పేసి మనం కానీ ఒక శపథం తీసుకొని ముందుకు రాలేకపోయినట్లయితే మన హిందువుల యొక్క మనుగడకి, మన హిందుత్వానికి, దేశ మనుగడకి మనకి ప్రాణాంతకంగా కనబడుతుంది. కాబట్టి సోదరులారా, దీని మీద దేశం అత్యున్నతమైనటువంటి ఒక కీలక సమావేశాన్ని నిర్వహిస్తుంది. అతి త్వరలో మా యొక్క డిమాండ్ ఒక్కటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద దాడి చేసి దాన్ని మన యొక్క ఆక్రమిత కాశ్మీర్ని మనం స్వాధీనం చేసుకొని మన యొక్క దేశాన్ని రక్షించుకోవాలి.